గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిట్ చాట్ చేసేది, కొద్దిసేపు మాట్లాడేది. లేకపోతే ప్రెస్ మీట్కి వెళ్ళకంటే ముందు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కునేది. విద్యుత్తుకు సంబంధించిన విషయాల మీద కమ్యూనిస్టు పత్రికలలో రాత జర్నలిస్ట్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ నేను చాలాసార్లు విద్యుత్తు మీద మాట్లాడాలనుకున్నప్పుడు మీ నవ తెలంగాణనే అనుకుంటా జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు, నేను చాలాసార్లు నాకు కొంత అవగాహన ఉన్నా ఇది 100% కరెక్ట్గా ఉండాలని మాట్లాడితే అని చాలా సందర్భాల్లో పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అసెస్మెంట్స్ నుంచి యాదాద్రి భద్రాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి, విద్యుత్ బకాయిల గురించి, రైతుల సమస్యల గురించి చాలా సందర్భాల్లో జర్నలిస్టులతో కూర్చొని మాట్లాడి నోట్ రాసుకొని తర్వాత వెళ్ళి మాట్లాడేది. చాలామందికి మేము ఎంత వెనకాల హోంవర్క్ చేసినామని తెలీదు. అట్లా జర్నలిస్టులు వాళ్ళ నాలెడ్జ్ని మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసిన జర్నలిస్టులు చాలామంది నాకు తెలుసు. కానీ ఈరోజు వింత పోకడలు వచ్చినాయి. ఆ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడైనాయి. రాజకీయ నాయకుల యొక్క స్టేట్మెంట్ల పట్ల విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టులు కూడా వేగంగా అదే దారికి పరిగెత్తుతున్నారు. ఎందుకంటే యాజమాన్యాలు, రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రికలు, ప్రసార సాధనాలు ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి కుప్పగూల్చడానికి ఒక రకమైన కుట్ర అనాలనో, స్వార్థం అనాలనో, లేకపోతే విపరీతమైన పోకడలు అనాలనో నాకు తెలియదు, కానీ వేగంగా రాజకీయ నాయకుల యొక్క విశ్వసనీయత ఎంత వేగంగా సన్నగిల్లుతుందో జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా ఈ రాజకీయ పార్టీలు కొన్ని పెట్టుకుంటున్న పత్రికలు, ప్రసార సాధనాల వల్ల జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతుంది. అందుకే ఈరోజు నిబద్ధత కలిగిన జర్నలిస్టులు విశ్లేషించుకొని ఒక లక్ష్మణరేఖ గీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన జర్నలిస్టు ఒకవైపు, జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది. అది జరగకపోతే పత్రికలకు, ప్రసార సాధనాలకు కాదు, తెలంగాణ సమాజానికి, దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. నిన్న మొన్న కొంతమంది